ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. యేసు ఎందుకు జన్మించాడు? పాత నిబంధన ప్రవచన ఆధారాలు. పురాతన కాలంలో ప్రవక్తలు దేవుని స్వరాన్ని విని ప్రజలకు ఒక ప్రత్యేకమైన వార్త చెప్పారు. ఒకరోజు దేవుడు స్వయముగా మన మధ్యకు రాబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు శతాబ్దాల పాటు ఆ వాగ్దానాన్ని ఎదురు చూశారు. ఒక గ్రామంలో ఉన్న చిన్న చిన్న పిల్లలు, పెద్దలు, యాజకులు అందరూ ఒక ప్రశ్న అడిగేవారు: ఆ రానున్నవాడు ఎందుకు వస్తాడు? ఒక రాత్రి యెహోవా దేవుడు ప్రవక్త యెషయాకు ఒక గొప్ప రహస్యం తెలియజేశాడు. తన ప్రజలను పాపం నుండి రక్షించడానికి. యెషయా 53:5-6లో ఇలా వ్రాయబడి ఉన్నది: మన దోషములకై ఆయన గాయపడ్డాడు, మన అందరిది అయిన అజ్ఞానమును యెహోవా ఆయన మీద వేయించెను, మనలను నీతిమంతులను చేయడానికి వచ్చాడు. రెండవది, సమస్త జనములకు రక్షణను ఇవ్వడానికి. యెషయా 49:6 ఇలా వ్రాయబడి ఉన్నది: నిన్ను జనములకు వెలుగుగా ఉంచుదును, నా రక్షణ భూమి తుది వరకు చేరునట్లు. అంటే యేసు ఇజ్రాయేలు కోసమే కాకుండా ప్రపంచమంతటికి రక్షణకై వచ్చాడు. మూడవది, దేవుని నిత్య రాజ్యాన్ని స్థాపించడానికి. యెషయా 9:6-7 వరకు ఇలా వ్రాయబడి ఉన్నది: మనకు ఒక శిశువు పుట్టెను, అతని ప్రభుత్వమును శాంతియు అంతము గలవి కావు. అంటే న్యాయం, శాంతి నిండిన నిత్య రాజ్యాన్ని పాలించడానికి దైవ సంతానమైన రాజు జన్మించాడు. నాలుగవది, దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి. ఇర్మియా 23:5-6 వరకు ఇలా వ్రాయబడి ఉన్నది: దావీదుకు నేను ఒక నీతిమంతమైన కొమ్మును లేపుదును, ఆయన పేరు యెహోవా మన నీతిమంతుడు అని చెప్పబడును. అంటే యేసు దావీదు వంశములో పుట్టిన శాశ్వత రాజుగా దేవుని వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఐదవది, ఇమ్మానుయేలు, దేవుడు మనతో కూడా ఉన్నాడు. యెషయా 7:14లో ఇలా వ్రాయబడి ఉన్నది: ఒక కన్య గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. అంటే దేవుడే మనుష్య రూపంలో మన మధ్యకు రావడం యేసు జననములో కనిపిస్తుంది. ఆరవది, శుభవార్త ప్రకటించడానికి మరియు విరిగిన హృదయాలను స్వస్థత పరచడానికి. యెషయా 61:1-2 ఇలా వ్రాయబడి ఉన్నది: ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, పేదలకును విరిగిన హృదయులకును శుభవార్త చెప్పుటకు, బంధింపబడిన వారికి విమోచన ప్రకటించుటకు నన్ను అభిషేకించెను. అంటే స్వేచ్ఛ, స్వస్థత, శుభవార్తను అందించడానికి మెస్సయ్య రాబోతున్నాడని ప్రవచనం చెబుతుంది. ఏడవది, సంపూర్ణ యజ్ఞ పశువుగా రావడానికి. యెషయా 53:7లో ఇలా వ్రాయబడి ఉన్నది: అతడు వధకు నడిపింపబడిన గొర్రె పిల్ల వంటి వాడై నిశ్శబ్దముగా ఉన్నాడు. అంటే పాత నిబంధన బలి వ్యవస్థ మొత్తం యేసు జననమే ప్రధాన లక్ష్యమని చూపించింది. ప్రపంచ పాపానికై సంపూర్ణ యజ్ఞ పశువుగా. పాత నిబంధన ప్రవచనాలు ఒకే సందేశం చెబుతున్నాయి: యేసు రక్షణ కోసం, సమాధానం కోసం, దేవుని ప్రేమను లోకానికి తెలియజేయడానికి జన్మించాడు. ఆయన పుట్టుక దేవుని నిత్య యోజనలోని నెరవేర్పు. ప్రైజ్ ది లార్డ్.